హే గైస్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి నా కొడుకు బర్త్డే రోజు వంటలు ఎలా చేసామని మా హడావిడి ఎలా ఉందో కొన్ని క్లిప్స్ అయితే తీసా. అవి మిస్ కాకుండా చూపించాలని ఇలా ఎడిట్ చేసుకున్నా. సో మ్యాటర్కి వచ్చేద్దాం. పొద్దున్నే వంట ఏంటా అంటారా? ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మేము అందరికీ లంచ్కి చెప్పాం. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. అందరు కలిసి ప్రిపేర్ చేశారు. మా హస్బెండ్ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ మా మమ్మీ, మా చెల్లి. నేను మాత్రం చేయలేదు. అండ్ నేను వచ్చేసి రాజు అలా చేస్తుంటే గుడికి వచ్చాం. రాజు అందరం కలిసే వచ్చాం. మా అత్తయ్య, మా అమ్మ, మా డాడీ అందరం కలిసి వచ్చాం. ఇంటి దగ్గర చెల్లి అండ్ రాజు వాళ్ళ సిస్టర్ అవి చూసుకుంటున్నారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. ఇంకా వంటలు అయితే పర్లేదు, బాగానే చేసుకున్నాం. నేను అనుకున్నా ఎలా చేస్తారో ఏంటో, అసలు అవుతాయో అవ్వవో. 12 అయిపోతుంది, ఇంకా వంటలు అవ్వట్లేదు. కానీ 1కి మొత్తం క్లియర్ చేసేసారు. ఆల్మోస్ట్ అన్నీ వండేశారు. ఆల్మోస్ట్ ఏంటి, క్లియర్ చేసేసారు వంటలన్నీ. వంటలు చేసే వాళ్ళకంటే వీళ్ళే బాగా వండారు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి కుకింగ్ బాగా చేస్తాడు. నేనైతే బాగా తింటా. అలా బాగా వండారు. ఇంకా అందరికీ ఇంకా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేనైతే ఒక్క హ్యాండ్ కూడా వేయలేదు అండ్ కనీసం హెల్ప్ కూడా చేయలేదు. నేను హెల్ప్ చేసినా సరే వద్దమ్మా చేయకు, నువ్వు వీడియోస్ తీసుకో అంటారనమాట. ఇంకా గుడిలో మేము దర్శించుకోవడానికి వచ్చాం. మన పొందూరు గుడి, వెంకటేశ్వర స్వామి. ఆ రోజు సాటర్డే కదా. ఇంకా పిల్లలందరం, అత్తయ్య, మావి రాలేదు, సారీ, డాడీ, అమ్మ అందరం వచ్చామన్నమాట. దండం పెట్టండి ఒరే నేహా, జియోను ఎలాగే తీసువా. బాయ్. మేము ఇంకా గుడి నుండి వచ్చేసరికి వీళ్ళు ఇలా చేసుకుంటున్నారు. అంటే నేను కింద నుండి పైకి వచ్చేసరికి ఇలా ఉంది సిచ్యువేషన్. ఇంకా వీడియో తీస్తుంటే వద్దు వీడియో అంటున్నారు. మా చెల్లి ఫేస్ చూడండి, ఇంకా మామూలుగా ఉండదు. అండ్ బిర్యానీ అలా అయింది. ఇంకా వీడియో తీసుకో గౌరీ అని చెప్పి అంటున్నారు వాళ్ళు, జోక్స్ చేస్తూ ఇంకా నవ్వుతూ. అలా వంట అందరు కలిసి చేసుకుంటే మంచిగానే ఉంటుంది. నేను కూడా ఒక హ్యాండ్ వేస్తా చూడండి. కిందకి పెట్టాయి, చుట్టూ వేయాలి, చుట్టూ బాగా వేస్తాడు. మన వల్ల కాని పనులు మనం చేయకూడదు. ముగ్గురు ఫ్రేమ్, అందరి బంధువయ్య అది కరుగుతుందిలే, చుట్టూ వేసి అమ్మ ఇలాగా. అలాగే అమ్మ, వంట మేస్ట్ ఉందా మా అమ్మ. చాలు బాబా, ఆపి బాబా, మూత పెట్టేసి కళాయి పెట్టి బాబా. అయిపోయింది. మా చెల్లి అన్నట్టు ఎవరికి వచ్చిన పనులు వాళ్ళు చేయాలి. ఇంకా నేనైతే ఇన్వాల్వ్ అవ్వలేదు. తర్వాత ఇది మష్రూమ్ అండ్ జీడిపప్పు కర్రీ ఎలా ఉందని చెప్పి వీడియో క్లిప్ తీసా. ఇది కూడా బాగా చేశారు, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఆల్మోస్ట్ అన్నీ బాగా చేశారు. ఇంకా కాలిపోద్ది అక్క. నేను చేసే ఆ ప్రయత్నాలన్నీ మాత్రం వీడియో కోసమే, అలా కొంచెం యాక్ట్ చేస్తాం. ఇంకా తర్వాత మష్రూమ్ కర్రీ అయినాక క్యాలీఫ్లవర్తో ఫ్రై చేశారు వీళ్ళు. అవి కూడా టేస్ట్ బాగున్నాయి. ఆ రోజంతా బాగా వచ్చాయి అన్నీ నిహాన్స్ బర్త్డేకి. ఇలా జరుగుతుండగా మన శ్రవణ్ బాబు వచ్చాడు. శ్రవణ్కి ఇంకా వర్షం పడుతుంది. ఆ డేస్లో వర్షం పడుతుంటే ఇంకా వాడికి ఏం చెప్పినా సరే నో అని చెప్పడు. ఇంకా శ్రవణ్ బాబు మన ఇంట్లో పర్సన్ లాగానే జాతిరత్నం. ఇంకా వాడికి వేసుకుంటుంది మా చెల్లి. నెక్స్ట్ క్లిప్ వస్తుంది చూడండి. కానీ ఏ వర్క్ అయినా సరే నా కోసం కాదనకుండా చేస్తాడు. లైక్ నా బ్రదర్, నా ఓన్ బ్రదర్ లాగా. కెలికించుకోవాలి చెల్లి. కాలిపోతుంది, మండిపోతుంది.
వచ్చి ఎప్పుడు వీడియోలోనే బాబు వచ్చి నాకు నైవేద్యం పెట్టిన తర్వాత అలాంటి వాళ్ళకి నీలాంటి హస్బెండ్ వస్తారు. అలాంటి వాళ్ళకేమో అలాంటి రాజు అనుకుంటాడు, దీన్ని ప్రేమించాను దీన్ని ప్రేమించాను కాదు చెప్పాడు ఆల్రెడీ. ఇప్పటికైనా నన్ను ప్రేమించిన వాళ్ళు దాన్ని ప్రేమించి బాగున్నాడు. గొప్ప మంచి పని చేస్తారా పండే వాళ్ళరా ముందు ఇలా వచ్చినాడు పండు పండు తెచ్చి నిన్న సాయంత్రం తీసుకెళ్ళాడు. అన్ని ఫోన్ చేస్తే కానీ రాలేదు. కదలలే దండేసుకోండు. అబ్బా ఫుల్ మా చెల్లి కామెడీ. దివ్య చేసేదాన్ని ఇచ్చి మా చెల్లి మాటలు విన్నారు కదా, ఇంకా అలా ఉంటాయి. గట్టిగా వేసుకుంటుంది అందరితో. ఇంకా అక్కడ వంటలు జరుగుతుంటే ఇక్కడ మావయ్యలు డాడీ అందరూ ఆడుకుంటున్నారు. ఇవి నేను క్లిప్స్ తీసుకున్నా, చూడాలి కదా మీరు. కర్రీ కొన్నావు డాడీ ఆడి దగ్గర నువ్వు. ఏమమ్మా బర్త్డే బాయ్ ఇంకా తాతయ్యతో ఫుల్ ఆడుకుంటున్నాడు. వంటలు అయితే జరుగుతున్నాయి. టైం వచ్చేసి 10 ఇలా అవుతుంది. అన్నీ జరిగినాయి. రాజు ఏంటది పాయసం చేశాడు, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అత్తయ్య దివ్య విశాలి మీన్స్ మా చెల్లి అండ్ అమ్మ అందరూ వర్క్ చేశారు. చాలా థ్యాంక్స్ అందరికీ. మా అత్తయ్యలు ఈలోపు డెకరేషన్ చేయడానికి డెకరేషన్ వాళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేసి లోలుగు నుంచి తెప్పించాను. మన వీడియో కోసం కొంచెం అమౌంట్ తగ్గించారు. చాలా థ్యాంక్స్. డెకరేషన్ సింపుల్గా చేయండి ఇంట్లో. సెకండ్ బర్త్డే బాబుది, ఇంకా సింపుల్గా చేయండి అంటే చేశారు. అన్నీ రెడీ అయిపోయాయి. ఇవి మాత్రం నేనే చేస్తా. నేను రెడీ అయిపోయాను, వంటలు రెడీ అయిపోయాయి, డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా అయినాక ఇలా అన్నీ పెట్టడం మాత్రం నాది, నేనే చేసినట్టు. ఫస్ట్ అయితే దేవుడికి పెట్టాక డాడీయే తిన్నారు, అన్నీ టేస్ట్ చూసారనమాట. నేనే చెప్తున్నా కానీ వీడియో క్లారిటీ లేదని చెప్పి వాయిస్ నేను ఇచ్చుకుంటున్నా. ఇది బిర్యానీ ఇది ఇలా అని చెప్పి అన్నీ చూపిస్తున్నా, కానీ అక్కడ క్లారిటీ లేదు. వాయిస్ కొంచెం క్లమ్జీగా ఉంది, సౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకనే వాయిస్ ఆపేసా. చూడండి ఇలా చేసాం. పాయసం మాత్రం మామూలుగా లేదు. రాజు అసలు ఎరగొట్టేస్తాడు వంటలు అయిపోయి తింటం అయిపోతుంది. మా చెల్లి వడ్డిస్తుంది, నేను తింటున్నా గట్టిగా. ఫస్ట్ అయితే కూర్చుని పోయా, అయిపోయింది. బాగుంది కదా. ఇంకా ఇలా జరిగింది. ఇంట్లోనే అంతా చేసుకున్నాం, బాగా జరిగింది. తిన్నాక నిహాన్స్ కేక్ కట్ చేశాడు, అది ఆల్రెడీ పెట్టేసా. దివ్యాని ఎప్పుడు వదిన అని పిలవలేదు, సాయి వదిన అని పిలిచాడంటే. అండ్ సాయిని పొగుడుతుంటే విశాలి నేను వదిన అని చెప్పేసుకుంటున్నావు, నవ్వుతూ అలా తింటున్నావు. ఓకే, ఇవన్నీ చూస్తుంటే నాకు భలే గుర్తొస్తున్నాయి. బాగుంది కదా. చిటికాయలు అంతా జరిగినాక ఇంకా డాడీకి అమ్మకి ఫొటోస్ తీస్తున్న ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టుకున్నాం. మీన్స్ ఫోటోగ్రాఫర్ అంటే మా శ్రవణ్ బాబు తీస్తున్నాడు, పెద్ద ఫోటోగ్రాఫర్. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, నేనైతే పంపిస్తా. ఫొటోస్ కూడా ఇప్పటికీ రాలేదు, అప్పుడైతే చూసా, బాగా తీశాడు.
హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. మేము అనుకున్నట్టు బర్త్డే చాలా బాగా జరిగింది. మేము అనుకున్న కంటే చాలా బాగా జరిగింది. అండ్ వీడియో ఎండింగ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.